కవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ 14 లోకములు తన శరీరంలో పెట్టుకున్నది ఆవు. ఇది నేనేదో చెప్పిన మాట కాదు, బ్రహ్మదేవుడు దేవతలకి ఋషులకి కాశీఖండంలో చెప్పాడు. ఇంకా మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి కృష్ణుడి సన్నిధానంలో గోవు సకల దేవతలకి ఈరోజు గణపతి వాసవికుల ఆధ్వర్యంలో శ్రీ శివకృష్ణ సాయి వృద్ధాశ్రమం నందు 100 సంవత్సరాలకు ఒకసారి చోళంగి అమావాస్య సందర్భముగా వాసవికుల ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. కార్యక్రమముకు దాత అచ్యుత నాగేశ్వర గుప్తా, సువర్ణకుమారి కూతురు విశ్వహిత, కుమారుడు నితీష్ బాలాజీ మరియు వాసవి క్లబ్ సభ్యులు, డైరెక్టర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. గోపూజ కార్యక్రమము ఎవరైనా కానీ చేయించాలనుకుంటే వాసవి క్లబ్ ప్రెసిడెంట్ను సంప్రదించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమమునకు మనకు సహకరిస్తున్న శివకృష్ణ సాయి వృద్ధాశ్రమం వారికి మరియు అనురాధ అక్క గారికి అందరికీ మా వాసవి క్లబ్ తరఫున ధన్యవాదాలు. జై వాసవి. ఇంకా రన్నింగ్ లోనే ఉందిలే, ఆఫ్ లో పెట్టినా ఇంకా అంతే. పవిత్ర జంతువు అది. సాక్షాత్తు గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చేత సృష్టి చేయబడినటువంటి ధన్య జీవి. ఆ జీవిని పూజిస్తే అది ఇది అనే తేడా లేకుండా మానవుడు చేసిన సకల పాపాలు పరిహారం అయిపోతాయి. ఇంతెందుకు గురుద్రోహానికి బ్రహ్మద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదా? కానీ గురువు గారి పాదాలకి నమస్కరించి ఆయన అనుమతి తీసుకుని గోపూజ చేస్తే ఆయనకు గురుద్రోహ పాపం కూడా పోతుంది. కాకపోతే గురువు గారి యొక్క అనుజ్ఞ తీసుకుని చెయ్యాలి. ఇటువంటి